ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ పాలవాకు సంబంధించిన బ్రిడ్జి పనులు. అట్లానే మనం ఇది చూసుకుంటే ఇక్కడ నుంచే మన పక్కన దీని పక్కనే కనెక్ట్ టవర్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడికి వెళ్దాము ఫ్రెండ్స్. నేను ఎప్పుడు చెప్పేది కొత్తవన్నీ చిన్నవన్నీ స్టార్టింగ్లో ఉన్నా. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇప్పటిదాకా నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నా పేరు ఉదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్. మీరు ఇప్పటిదాకా ఎంతమందికి ఎంత హెల్ప్ చేసి ఉంటారు. ఇప్పటిదాకా నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరున హృదయపూర్వక నమస్కారాలు. అట్లానే కొత్త వాళ్ళు కూడా నా వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. కొత్తవన్నీ చిన్నవన్నీ స్టార్టింగ్లో ఉన్న. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీరు ఎంతమందికి ఎంత హెల్ప్ చేసి ఉంటారు. అట్లనే కొత్త వాళ్ళు కూడా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నేను ఎప్పుడు మర్చిపోను. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇది పాలవాకు సంబంధించిన ప్లేస్ ఫ్రెండ్స్. ఇక్కడ బ్రిడ్జి కడుతున్నారు పాలవాకు సంబంధించి. ఈ బ్రిడ్జి ఏంది, ఈ బ్రిడ్జి పనులు ఏందని, ఈ బ్రిడ్జి ఏంది, ఈ బ్రిడ్జి పాలవాకు సంబంధించిన బ్రిడ్జి కడుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ దీని పక్కనే మనకి ఐకానిక్ టవర్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అన్నీ చూసుకుంటూ వెళ్దాం. ఈ బ్రిడ్జి ఏంది, బ్రిడ్జి పనులు ఏంది అన్నీ చూసుకుంటూ ఐకానిక్ టవర్స్ దగ్గరికి వెళ్ళి ఐకానిక్ టవర్స్ ఎట్లా ఉన్నాయి ఏంది అప్డేటు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంక వీడియోలోకి వెళ్దామా. ఇది చూడండి ఫ్రెండ్స్, పాలవాకు సంబంధించిన బ్రిడ్జి చూడండి ఫ్రెండ్స్. ఇదంతా మీ ఐకానిక్ టవర్స్ మీకు కనబడుతుంది. అటు చుట్టుపక్కలంతా ఈ మధ్యలో ఐకానిక్ టవర్స్ మధ్యలో ఈ పాలవాగు నిర్మాణం జరుగుతుంది ఫ్రెండ్స్. బ్రిడ్జి కడుతున్నారు. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం కోసం ఇవన్నీ రెడీ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్. ఐకానిక్ టవర్స్ చుట్టూ ఒక వరద వచ్చినా కూడా ఇదవటానికి చుట్టూ సేఫ్టీ వాగులాగా ఏర్పాటు చేస్తున్నారు అంతా. దానిలో భాగంగా పాలవాగు ఫ్రెండ్స్. పాలవాగు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్. సిఆర్డిఏ బిల్డింగ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్. టవర్ 1 దగ్గర చూస్తున్నారు ఫ్రెండ్స్. క్రేన్ ఉంది. బిల్డింగ్ ఆ టవర్ 1 దగ్గర కన్స్ట్రక్షన్ సంబంధించిన వర్కులు కోసం ఆ క్రేన్ తెచ్చారు ఫ్రెండ్స్. ఇది టవర్ చూడండి ఫ్రెండ్స్. సెకండ్ టవర్ దగ్గర పరిస్థితి రాడ్ బెండింగ్ పనులు, సెండింగ్ పనులు అన్నీ రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్లోర్ మీద వైట్ షీట్స్ పరిచారు ఫ్రెండ్స్. ఫైబర్ షీట్లు, వైట్ షీట్లు అవి వాళ్ళ స్టాండర్డ్ కొలతల ప్రకారం ఏమేంటియో అవి చేస్తారు ఫ్రెండ్స్. వాడి పేరు అయితే నాకు తెలియదు. వర్కులు అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. మీరే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వర్కులు ఆగటం లేదు. స్టెప్ మీద అక్కడ మొత్తం కాంక్రీట్ పోసిన తర్వాత ఫైబర్ షీట్లు వేస్తున్నారు ఫ్రెండ్స్. వైట్గా ఉన్నాయి ఇవి చూడండి ఫ్రెండ్స్. మిగతా టవర్స్ దగ్గర కూడా వెళ్దాం ఫ్రెండ్స్. మీరే చూస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం వర్కులు అంతా ఫాస్ట్గా రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ డక్కులు నిర్మాణం ప్రతి అమరావతిలో చుట్టూ ఇంత పెద్ద సిమెంట్ డక్కులు కడుతున్నారంటే ఈ డక్కులు దేనికంటే ఈ అమరావతిలో కానీ ఎక్కడైనా కానీ ఈ వర్షాలు పడ్డా వరదలు పడ్డా అందరూ ఈ చేపల చెరువులు అన్నారు కాబట్టి గత ప్రభుత్వం అన్నిటిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ పెద్ద సిమెంట్ డక్కులు అమరావతిలో ఎక్కడైనా అండర్ గ్రౌండ్లో ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. ఈ డక్కుల ద్వారా ఎక్కడ నీళ్ళు నిలబడ్డా కూడా ఇవన్నిటిని తీసుకెళ్ళి ఈ రిజర్వాయర్లో నీళ్లు చేరేలాగా ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఒక చెడు వార్త ఒక మంచి వార్తకు మనకి ప్రభుత్వానికి ఇదైంది ఫ్రెండ్స్. వాళ్ళు అట్లా అనటం వలన ఛాలెంజ్గా తీసుకొని కూటమి ప్రభుత్వం ఇంజనీర్లు కూడా ఇక్కడ నిలబడ్డ నీళ్ళని ఇక్కడ అమరావతిలో కానీ ఎక్కడైనా కానీ ఈ చుట్టుపక్కల నిలబడ్డ నీళ్ళని ఆగకుండా ఎంత వరదలు వచ్చినా కూడా వరదలు మొత్తం అమరావతిలో ఎక్కడ నిలబడ్డ నీళ్ళు కూడా ఇలాంటి సిమెంట్ డక్కుల ద్వారా ఈ సిమెంట్ డక్కులు ఏర్పాట్లు అమరావతిలో ఎక్కడ ప్రతి చోట ఎక్కడ రోడ్లు కట్టినా ఎక్కడ చేసిన అమరావతి చుట్టూ ఎక్కడ ఏ కన్స్ట్రక్షన్ జరిగినా ఈ సిమెంట్ డక్కులు ఏర్పాటు చేస్తున్నారు ఫ్రెండ్స్. అందుకే ఈ సిమెంట్ డక్కులకు అంత ఇంపార్టెంట్. ఆ సిమెంట్ డక్కుల ద్వారా ఎక్కడ వర్షాలు పడ్డా ఎక్కడ వరదలు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ సిమెంట్ డక్కుల ద్వారా ఆ నీళ్లు మొత్తం ఈ సిమెంట్ డక్కుల నుంచి అన్ని చుట్టుపక్కల ఉన్న రిజర్వాయర్లకు చేరే విధంగా ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. అంటే అందువలన అమరావతిలో ఎటువంటి వరదలు వచ్చినా కూడా ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్. ఆ దృష్టిలో ఉంచుకొని ఈ ఫౌండేషన్లో ఈ వాటర్ లైన్ భూమి బేస్మెంట్లు కూడా దానికి తగ్గట్టుగానే రెడీ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇది
ఒకళ్ళ చెడు వార్త మన కూటమి ప్రభుత్వాన్ని ఛాలెంజ్గా తీసుకొని దాన్ని ఎట్లా దృష్టిలో పెట్టుకొని అమరావతి నిర్మాణాలు వరదలకి ఇబ్బంది లేకుండా, ఎంత వరదలు వచ్చినా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నారు ఫ్రెండ్స్. అది ఈ అమరావతిలో జరుగుతున్న ఐకానిక్ టవర్స్ కానీ ఏ పనులైనా కూడా ఎటువంటి వరదలు వచ్చినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు ఫ్రెండ్స్. ఐకానిక్ టవర్స్ కానీ అమరావతి జరుగుతున్న ప్రతి పనులు గత ప్రభుత్వం మొత్తం చేపల చెరువులు అనటం వలన ఆ ఛాలెంజ్గా తీసుకొని ఇంజనీర్లు కూటమి ప్రభుత్వం అంతా మన సిబిఎన్ గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకొని ఈ వర్కులను ఇంజనీర్లతో ఎక్కడ ఎలాంటి వరదలు వచ్చినా కూడా నీళ్లు నిలబడకుండా ఈ పెద్ద పెద్ద సిమెంట్ డక్కుల ద్వారా ఎమ్మటిన బయటికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఫ్రెండ్స్. వైట్ సీట్లు బాగా పరుస్తున్నారు. కన్స్ట్రక్షన్ చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైతే ఆగటం లేదు ఫ్రెండ్స్. వర్కులు ఏ టవర్స్ దగ్గర పట్టినా ఓన్లీ మీకు విజువల్స్ ఫ్రెండ్స్. అప్డేట్ చూడండి ఫ్రెండ్స్, అప్డేట్ ఓన్లీ చూడండి ఫ్రెండ్స్. మీకు నేలమట్టం మీద భీములు కూడా చాలా లోతుగా తీశారు ఫ్రెండ్స్. గత వరదలు దృష్టిలో పెట్టుకొని, నీళ్ళు నిలబడిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సిమెంట్ డక్కుల ఇంపార్టెంట్ మన రాజధానిలో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ సిమెంట్ డక్కులు అందుకే పదే మీకు చూపిస్తుంది. ఇంకా మిగతా టవర్స్ దగ్గర కూడా వెళ్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ సిమెంట్ డక్కుల ఉపయోగం ఏంటంటే, ఈ అమరావతిలో ప్రతి కన్స్ట్రక్షన్ దగ్గర మీకు ఈ సిమెంట్ డక్కులు చూపిస్తున్నాను. ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఇంత పెద్ద సిమెంట్ డక్కులు అండర్ గ్రౌండ్ ఏర్పాటు చేసిన తర్వాత పైన రోడ్లు వేస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే రోడ్డుకి ఇరువైపులా సిమెంట్ డక్కులు వేస్తున్నారంటే అమరావతిలో ఎక్కడ వరదలు వచ్చినా ఏమొచ్చినా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సిమెంట్ డక్కుల ద్వారా డ్రైనేజ్ వాటర్ మొత్తం ఎంత నీరు వచ్చినా, ఎంత వరదలు వచ్చినా అంతంత సిమెంట్ డక్కుల నుంచి డైరెక్ట్గా ఈ చుట్టుపక్కల ఉన్న రిజర్వాయర్లకు లాగా ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. అందువల్ల అమరావతిలో ఎంత వరదలు వచ్చినా, ఎంత వర్షాలు పడ్డా ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు ఫ్రెండ్స్. ఆ విధంగా కూడా కూటమి ప్రభుత్వం చేపల చెరువులను హేళన, రాజధాని పట్టించుకోకపోవటము అవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ కూటమి ప్రభుత్వం ఇదంతా ఛాలెంజ్గా తీసుకొని ఇంజనీర్ల ప్రతిభతో ఇవన్నీ కూటమి ప్రభుత్వం భవిష్యత్తు అవసరాలు దృష్టిలో ఉంచుకొని లేటెస్ట్ టెక్నాలజీతో 100 సంవత్సరాల పైన అవసరాలు సరిపడా ఈ అమరావతి నిర్మాణాలు చేపడుతున్నారు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈ చుట్టుపక్కల ఈ డక్కులు, ఎందుకంటే ప్రతిసారి ఈ సిమెంట్ డక్కుల గురించి చెప్పేది మీకు పూర్తిగా అర్థమైందని చెబుతున్నారు ఫ్రెండ్స్. తెలిసిన వాళ్ళకి నేను చెప్పేది ఏం లేదు ఫ్రెండ్స్. తెలియని వాళ్ళ కోసం పదే చెబుతున్నాను. ఏదైనా తప్పుంటే క్షమించండి. నా వీడియోలు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మిగతా టవర్ దగ్గర కూడా వెళ్దాం ఫ్రెండ్స్. ఈ చుట్టుపక్కల పాలవాగు కూడా వర్కులు అయితే 1-2 టవర్ల దగ్గర చూడండి ఫ్రెండ్స్. వర్కులు ఎట్లా జరుగుతున్నాయి. వైట్ సీట్లు పరుస్తున్నారు. కాంక్రీట్ రెడీ చేసి చూడండి ఫ్రెండ్స్. ఎంతంత 2 మీటర్లు భూమి లోపల నుంచి చాలా లోతుగా కాంక్రీట్ వేశారు ఫ్రెండ్స్. అది ఛాలెంజ్గా తీసుకొని ఇది లేటెస్ట్ టెక్నాలజీతో 100 సంవత్సరాలు పైబడి అవసరాలు గుర్తుంచుకొని ఇప్పుడు ఈ రాజధాని కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్. ఇంకా మిగతా టవర్స్ దగ్గర కూడా వెళ్దాము చూడండి ఫ్రెండ్స్. ఐకానిక్ టవర్ 1 చూడండి ఫ్రెండ్స్. మీకు ఎప్పటి నుంచే చూస్తుంది. ఇది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారు. కాంక్రీట్ వర్కులు అన్నీ అయినాయి. లోగడనే మీకు చూపిస్తున్నాయి. ఇది వాళ్ళకి విజువల్ అప్డేట్ చూడండి ఫ్రెండ్స్. మీకు పద్దాకులు చెప్పేదే ఉంది కాబట్టి ఎన్నిసార్లు చూసిన ఐకానిక్ టవర్స్ వర్క్లో అప్డేట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఏ టవర్ దగ్గర వర్కర్లు ఆగకుండా అన్ని వర్కులు చేస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్. ఎక్కడ ఆగట్లేదు చూడండి ఫ్రెండ్స్. ఈ టవర్ దగ్గర కూడా ఐరన్ పరంజాలు, సెంటరింగ్లు రెడీ చేసుకుని నెక్స్ట్ కాంక్రీట్ వర్క్ కోసం రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, ఎన్ని ఫ్లోర్లు అయ్యారు కాబట్టి ఆ ఫ్లోర్లకు తగ్గట్టు ఒక స్టెప్ అయిపోగానే 2వ స్టెప్కి రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్. మొత్తం ఐరన్, ఎటువంటి ఇటుకలు దీని నిర్మాణంలో వాడతలేదు. మొత్తం కాంక్రీటే ఫ్రెండ్స్. చాలా హై క్వాలిటీ కాంక్రీట్ వాడుతున్నారు. మిషన్లు కూడా లేటెస్ట్ మిషన్లు మీకు తెలిసిందే. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్న తీరు. మిగతా టవర్ దగ్గర కూడా వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అది అసెంబ్లీ భవన్ కోసం నిర్మాణంలో వర్కులు జరుగుతున్నాయి. అది లోపల వర్కులు నాన్ స్టాప్గా, అసెంబ్లీ భవన్ దగ్గర నాన్ స్టాప్గా వర్కులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఐకానిక్ టవర్ దగ్గర మొత్తం మీరే వర్కులు ఓన్లీ విజువల్స్ ఫ్రెండ్స్. ఐకానిక్ టవర్ దగ్గర ఏమేమి జరుగుతుంది ఏందనేది మీకు విజువల్ చూపిస్తుంది అంతే ఫ్రెండ్స్. ఎక్కడ వర్కులు ఏం ఆగట్లేదు ఫ్రెండ్స్. వర్కర్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్. వర్కర్స్ మీకు కనబడుతున్నారా? కొంచెం దగ్గర చూపిస్తున్నా. మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇంకా రెడీ. నెక్స్ట్ వర్కులకి మీకు తెలిసిందే ఫ్రెండ్స్. ఐరన్ సెంటరింగ్, పరంజాలు అవన్నీ రెడీ చేసుకొని చూడండి ఫ్రెండ్స్.
మీ టవర్స్ అన్నీ మీరే చూస్తూ ఉండండి. 1, 2 పక్కనే ఈ పాలవాగు నిర్మాణం జరుగుతూ ఉంది. పాలవాగు కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఇదంతా లారీల సైడు పాలవాగు ఫ్రెండ్స్. ఇటు పక్క 1, 2 ఇది 3, 4, 5 టవర్స్ అటు పక్క కూడా ఉంటాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీకు తెలిసింది అయినా మీకు విజువల్ చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఈ పాలవాగు దగ్గర బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది 3, 4, 5, 1, 2 నడుమధ్యన టవర్ల నడుమధ్యన ఈ పాలవాగు వెళ్ళే బ్రిడ్జి ఏర్పాటు చేస్తున్నారు ఫ్రెండ్స్. ఆ బ్రిడ్జికి సంబంధించిన ఇదంతా మెటీరియల్ ఫ్రెండ్స్, మీరే చూస్తున్నారు. అది అంతా రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్. అటు మీకు కనపడేది 1, 2 టవర్స్ ఫ్రెండ్స్. ఇది ఇటు పక్క 3, 4, 5 టవర్స్ మాత్రం ఈ నడుమధ్యన ఈ పాలవాగు జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారు. ఆ బ్రిడ్జి కోసం ఇదంతా రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్, మీరే చూస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, 3, 4, 5, 1, 2 టవర్ల మధ్య ఈ పాలవాగు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పాలవాగుకి బ్రిడ్జి కోసం ఈ పనులన్నీ రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఫ్రెండ్స్ ఐకానిక్ టవర్స్ పనులు ఎట్లా జరుగుతున్నాయి, ఓన్లీ విజువల్స్ ఫ్రెండ్స్. అప్డేట్ ఐకానిక్ టవర్స్ దగ్గర మీకు అన్నీ తెలుసు ఫ్రెండ్స్. అక్కడ ఆకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చాలా ఛాలెంజ్గా తీసుకొని ఫ్యూచర్ అవసరాలు 100 సంవత్సరాల అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని కూడా ప్రభుత్వం ఈ నిర్మాణాల రాజధాని ప్రతి కట్టుబడి కన్స్ట్రక్షన్ నిర్మాణం ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ జరుగుతున్న పనులు ఏంటంటే ఫ్రెండ్స్, మనం స్లాబ్ వేయాలంటే ఐరన్ పరంజాలు ఈ సెంటరింగ్ ఎలా పెట్టుకుంటామో అట్లానే ఇక్కడ నిర్మాణాలు కూడా సైడ్ పరంజాలు ఐరన్ ఇవన్నీ పెట్టుకున్నారు ఫ్రెండ్స్. స్టీలు సెంటరింగ్ ప్లేట్లు బిగిస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ రాజధాని నిర్మాణంలో ఇటుక అనేది వాడటలేదు ఫ్రెండ్స్. లేటెస్ట్ టెక్నాలజీతో మొత్తం కాంక్రీట్, హై గ్రేడ్ కాంక్రీట్ వాడుతున్నారు ఫ్రెండ్స్. మొత్తం ఐరన్, హై గ్రేడ్ కాంక్రీట్ అట్లా ఇది చాలా సంవత్సరాలు స్టాండర్డ్గా నిలబడేటట్టు ఇది రాజధాని నిర్మాణం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ రాజధాని నిర్మాణం మనం హయాంలో జరగడం కూడా మనం చెప్పుకోదగ్గ గర్వకారణమే ఫ్రెండ్స్. మనము మన పిల్లలు ఈ ఐకానిక్ టవర్ చూస్తున్నారు. కన్స్ట్రక్షన్ చూడటం కూడా ఒక గొప్పతనమే ఫ్రెండ్స్. ఛాలెంజ్ మనకి చాలా గొప్పతనం. మన హయాంలో రాజధాని జరుగుతుంది.